హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఈవినింగ్ చేసుకునే మంచి స్నాక్ ఐటమ్ సొరకాయ వడలు. సొరకాయలు ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి కదా, సో అందుకని వీటితో వడలు అయితే చేశాను. ముందుగా వీటిని ఏంటంటే గ్రేటర్ తోటి కంప్లీట్గా గ్రేట్ చేసుకోవాలి. ఆనపకాయ అయితే ఇదనమాట. నేను యాక్చువల్గా తెచ్చి చాలా రోజులు అయిపోవడం వల్ల నాకు గ్రేటర్తో సరిగ్గా అవ్వలేదు. గ్రేటర్తో కన్నా చాపింగ్ ఉంటుంది కదా, సో దాంతో చేసుకుంటే ఇంకా బాగా అవుతాయి. ముందుగా ఈ ఆనపకాయకి తొక్క అన్నది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తొక్క మొత్తం కూడా గ్రేట్ చేసేసుకోవాలి, మొత్తం పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే గ్రేటర్తో చేయడం వల్ల ఇలాగొచ్చి లోపలది అయితే ఇలా ఉండిపోయింది. సో వాటిని నేనైతే పీసెస్ కింద చేసుకున్నాను. సో అందువల్ల మీరు అలాగా గ్రేటర్తో చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను తీసుకున్నానంటే బాటిల్ గార్డు, జీరా, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. తీసుకొని వాటిని ఒక డౌలా అయితే చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. చేసుకుని వాటిని వడల షేప్లో ఒత్తుకొని మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా డౌలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో వాటిని బాల్స్ కింద చేసుకొని వాటిని ఒక వడ షేప్లో మధ్యలో హోల్ అన్నది పెడితే ఏంటంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట, క్రిస్పీగా. సో నేను అలాగా ఆ షేప్లో మధ్యలో హోల్ పెట్టి వడ షేప్లో తయారు చేసుకొని, సో ఆయిల్ హీట్ మరి ఎక్కువగా అయిపోకూడదు, మీడియంగా ఉండాలి. ఆ తర్వాత అందులోకి వడ అనేది అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఫ్రై అవుతుంది అనమాట. కొంచెం టైం అనేది నాకు ఎక్కువే పట్టింది. ఇది ఆయిల్ కూడా పీల్చుకోలేదు, బాగుంది యాక్చువల్గా. నాకు వడ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఆ వడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇలాగ మధ్యలో హోల్ పెట్టి వడ అన్నది వేసాను. నెక్స్ట్ నుంచి హోల్ పెట్టకుండా చిన్న చిన్ని గారెల టైప్లో వేసేసాను. అన్నీ కూడా టైం టేకెన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఫాస్ట్గా త్రీగా చిన్న వేసేసాను. చూడండి, వడ అన్నది చాలా బాగుంది, లోపల కూడా బాగా కుక్ అయ్యాయి అన్నమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ అనేది చేసి మీ పిల్లలకి అనేది ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.